హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. సో ఏపీ 10th క్లాస్ వాళ్ళకి జనరల్ సైన్స్ సంబంధించి ఫిజికల్ పేపర్ ఏ విధంగా ఉంటుందని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారు. సో దానికి సంబంధించి అయితే మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. ఇదైతే గవర్నమెంట్ అయితే అఫీషియల్గా డిక్లేర్ చేసింది. బట్ ఇదే పేపర్ చదువుకుని అయితే వెళ్ళకండి. ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ అయితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అవి కూడా చెక్ చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీ అందరికి కూడా యూజ్ అవుతుంది. అంతకంటే ముందు మేము ఎంత ఎఫర్ట్స్ పెట్టి మీకు వీడియోస్ చేస్తుంటే దయచేసి మీ సపోర్ట్ అయితే కావాలి. సో దానికోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే మాత్రం ఈ వీడియోస్ని ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది అయితే లైక్ చేయట్లేదు. సో లైక్ చేయండి. అలాగే వీడియో ఫుల్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా కంప్లీట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ రామన్ చూసుకుంటే 1 మార్క్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో అవైతే రాయాలి. స్లోగా అయితే స్క్రోల్ డౌన్ చేస్తాను. సో ప్రతి క్వశ్చన్ కూడా చదువుకుంటూ వెళ్ళండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియో పాస్ చేసి అయితే చూడండి. సో నెక్స్ట్ రామన్ చూసుకుంటే ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 3 అయితే రాయాలి. మొత్తం 6 మార్క్స్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా జాగ్రత్తగా అయితే చూడండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో కన్ఫామ్గా ఏ క్వశ్చన్స్ వస్తాయంటే కొన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే మీరు లాజిక్గా అయితే ఆలోచించి బాగా అయితే రాయాలి. సో మీ కాన్సెప్ట్ పూర్తిగా అర్థమవుతే మీరైతే బాగా రాయగలుగురు. ఎందుకంటే మనకి ఇక్కడ ఇప్పటిదాకా మీరు ఎంతో కొంత చదువుకునే ఉంటారు. సో చదువుకున్న తర్వాత మీ ఇక్కడ ఏంటంటే సో మీరు ఇందులో ఉన్న క్వశ్చన్స్ చూస్తారు. సో క్వశ్చన్స్ ఓకే, ఇదేంటి కొత్తగా ఉందని మీకు అనిపిస్తే సో దానికి సంబంధించి మీరైతే ఇంప్రూవ్ అయ్యి మీరు మళ్ళీ నేర్చుకుని మీరైతే కొంచెం చూడగా ఓకే అర్థమైందని చెప్పేసి అనుకుంటారు. ఆ విధంగా మీరు డెవలప్ సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటే సో ఖచ్చితంగా మీరైతే ఎగ్జామ్ అయితే బాగా రాయగలరు. దాంతోపాటు మీకు కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. సో ఎందుకంటే మీకు ఎలాగంటే సపోజ్ ఈ క్వశ్చన్ చూసారు అనుకోండి, సో మీరు ప్రిపేర్ అయిన దాంట్లో నుంచి వచ్చింది. సో ఓకే, ఈ క్వశ్చన్ నేను రాయగలను, చదివాను, సో నాకు అనిపిస్తుంది నేను బాగా రాయగలని. సో ఆ విధంగా కాన్ఫిడెన్స్ వస్తే మాత్రం మీరు ఎగ్జామ్లో మీకైతే సాటి అయితే ఎవరు రారు. ఈ విధంగా అయితే ఉంటుంది ప్రతిదీ కూడా. ఎప్పుడు కూడా మీ కాన్ఫిడెన్స్ అయితే కోల్పోవద్దు. పేపర్ ఎలా ఉన్నా సరే ఎంతో కొంత రాయడానికి అయితే ట్రై చేయండి. సో అండ్ నెక్స్ట్ రామన్ చూసుకుంటే ఇక్కడ 8 మార్క్స్ కోసం 3 అయితే రాయాలి. ఇందులో మనకి ఇంటర్నల్ చాయిస్ కూడా ఇచ్చారు. సో ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మొత్తం కూడా ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీ అవైలబుల్గా ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఎవ్రీథింగ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. మీరు జస్ట్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకుంటే మీరు ప్రిపేర్ అవుతే చాలు. ఎగ్జామ్స్ అన్నీ కూడా బాగా రాయాలని కోరుకుంటున్నాను. సో ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకండి. ఈ కొన్ని రోజులు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ లైఫ్లో వచ్చే ఫస్ట్ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇది. సో ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు. అందరూ కూడా బాగా రాయాలని కోరుకుంటున్నాను. సో మీ సపోర్ట్ కావాలి మాకైతే. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. So thanks for watching guys. Bye bye now.